డెంగీ ఫీవర్ ఎట్లా వస్తుంది, దాని ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది మనం తెలుసుకుందాం. సో డెంగీ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్, దోమకాటు వల్ల వస్తుంది. సో లక్షణాలన్నీ ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో 3 దశలు ఉంటాయి: ఫెబ్రైల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్, రికవరీ ఫేజ్ అంటారు. ఫెబ్రైల్ ఫేజ్ లో అన్ని జ్వరాల్లాగే డెంగీ జ్వరం కూడా హై గ్రేడ్ ఫీవర్ ప్రెసెంట్ అవుతుంది. బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, హెడ్ ఏక్ ఎక్కువ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నాయంటే డెంగీ ఫీవర్ సస్పెక్ట్ చేస్తాము. నమస్తే అండి. సో ఇప్పుడు రాబోయేది రైనీ సీజన్ కాబట్టి మనకి ఈ సీజన్ లో ముఖ్యమైన డిసీజెస్ ఏమేమి రావచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ డెంగీ అండి, అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో డెంగీ అనేది చాలా చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటది. సో దేని వల్ల వస్తుంది అంటే మెయిన్లీ డెంగీ అనేది దోమల వల్ల వస్తుంది. డెంగీ అనేది ఒక వైరస్. సో అది మనకి దోమ కుట్టినప్పుడు ఆ వైరస్ ఆ మాస్కిటోలోకి పోయి మళ్ళీ వేరే వాళ్ళు అదే దోమ కుట్టినప్పుడు ఆ డెంగీ జ్వరం అనేది ఆ వైరస్ వాళ్ళ బాడీలో ప్రవహించి డెంగీ జ్వరం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది 90% మంది పిల్లల్లో ఇది నార్మల్ గానే రికవరీ అయిపోతారు. ఒక 10% మెంబర్స్ క్రిటికల్ ఫేజ్ కి వెళ్తారు అనమాట. క్రిటికల్ ఫేజ్ అంటే వాంతులు ఎక్కువ అవడము, మోహము, కాళ్ళు వాపులు రావడము, కొంతమందికి బ్లీడింగ్ టెండెన్సీ అంటే పేగుల్లోంచి రక్తస్రావం అవడము, ప్లేట్లెట్స్ పడిపోవడము, ఈ లక్షణాలన్నీ వస్తాయన్నమాట. ఇది సుమారు ఒక 72 hours దాకా ఉంటుంది. ఆ తర్వాత రికవరీ ఫేజ్. ఈ ఫేజ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాడి డౌన్ అయిపోవచ్చు, పిల్లోడు సిక్ అయిపోవచ్చు, చాలా ఇబ్బంది పడవచ్చు, ప్రాణహాని కూడా అలా జరగచ్చు. ఈ స్టేజ్ లో కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే నెక్స్ట్ 72 hours తర్వాత రికవరీ ఫేజ్ అంటారు. చైల్డ్ యూజువల్ గా రికవర్ అయిపోయి నార్మల్ స్టేజ్. సో అవి ఎక్కడెక్కడ పెరుగుతాయి? ఫస్ట్ థింగ్ అవి మెయిన్ గా నీళ్ళల్లో పెరుగుతాయండి. సో కాలువల్లో కానీ, లేకపోతే ఓపెన్ ప్లేసెస్, ఓపెన్ చిప్పల్లో కానీ, లేకపోతే ఈ టెంకాయ చిప్పలు, డస్ట్ ఉన్న ఏరియా, వీటిలో ఎక్కువగా ఈ దోమలు అనేది ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ వీటిని టైగర్ దోమ అంటారు. మీరు చూస్తే వాటి కాళ్ళకి గీతలాగా ఉంటాయి, దాన్నే టైగర్ దోమ అంటారు. సో డెంగీ జ్వరం ఈ టైగర్ దోమ వల్ల ఎక్కువ వస్తుంటుంది. డెంగీ జ్వరము అందరికి ఐసీయూ అవసరం పడుతుంది. కొంతమంది పిల్లలకు ఎవరైతే క్రిటికల్ ఫేజ్ లో నాడి డౌన్ అయి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఐసీయూ అవసరం పడుతుంది. సో మన సురక్ష హాస్పిటల్లో పీడియాట్రిక్ ఐసీయూ ఉంది కాబట్టి ఐసీయూలో అడ్మిట్ చేసుకొని, ఒకవేళ బీపీ డౌన్ అయితే బీపీ మానిటర్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడము, ఒకవేళ రక్తం అవసరం అయితే ఎక్కించడము, ఒకవేళ ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ అయితే వాటికి సంబంధించి కణాలు ఎక్కించడము, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎనీ కేస్ మనం రికవర్ చేయాలి.